తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే, నేను ప్రసాద్. ఇది పూర్తిగా రాజకీయానికి కాకుండా కొంచెం సామాజిక బాధ్యతతో చేస్తున్న వీడియో. విషయం ఏంటి అంటే జస్ట్ నిన్నగాక మొన్న అనుకుంటా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. ఆ కాలేజీలో చాలా దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అందుకనే టైటిల్ కూడా తల్లిదండ్రులు మీ పిల్లలు రాక్షసుల్లా మారుతున్నారు చూసుకోండి అని. ఇంతకీ ఏంటదంటే సాధారణంగానే ప్రభుత్వ కాలేజీలో చదువుతున్నారు అంటే ఆ విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఆ విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ ఆర్థిక స్తోమతలు ఏ విధంగా ఉన్నట్లు అంత స్థిరపరలేం కాదు. సో అందుగురించే వాళ్ళని ఆ హాస్టళ్లలో పెట్టి చదివించడం, లేకపోతే ఊరికి అందుబాటులో దగ్గరలో కాలేజ్ ఇది లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది, ఇలా అనేక రకాలైన కారణాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాస్టల్లో పెట్టి మరి చదివిస్తూ ఉంటారు. మరి నిన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కుర్రవాడిని ఒక నలుగురు కుర్రోళ్ళు ర్యాగింగ్ పేరు మీద విచక్షణారహితంగా కొట్టడం, కరెంటు షాకులు కూడా పెట్టడం. ఒక విధంగా చెప్పాలి అంటే ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుగురించి బ్లర్ రేస్ మరీ చూపించవలసి వస్తుంది. సో ఏ తరహా అంటే అసలు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకి అసలు ఏమైనా తెలుసా? పెద్ద జ్ఞానం ఏమైనా ఉంటుందా? వీళ్ళు మళ్ళీ ర్యాగింగ్ అంట. వీళ్ళే మైనర్లు, టీనేజర్లు, ఏమీ తెలియదు పెద్దగా. ఈ వయసులోనే ర్యాగింగ్లు, ఆ పిల్లవాళ్ళని అంత దారుణంగా. ఒక సంవత్సరమే కదా ఆడు జూనియర్, వీళ్ళు సెకండ్ ఇయర్, ఆడు ఫస్ట్ ఇయర్, పెద్ద తేడా ఏముంది? దీనికే ర్యాగింగ్లను పెట్టేసి, కరెంట్ షాకులు పెట్టేసి, విచక్షణారహితంగా కొట్టేసి ఏం చేయాలనుకుంటున్నారు? సో దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించడం అంటే ఎలాగంటే మరలా ఇక్కడ రాజకీయ రంగులు పులుంగుంటున్నాయి. చూశాను ఆల్రెడీ. అది పోస్ట్ ఎప్పుడైతే పడిందో వైసీపీ వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం తప్పేమీ లేదు, పార్టీ పరంగా వాళ్ళు కూడా తప్పేమీ చేయలే. కానీ కొంతమంది ఉంటారు చూసారా, అత్యుత్సాహవంతులు. వాళ్ళేంటి మరి ఏ పేరు మీద, నేను కొన్ని కామెంట్స్ చూశాను ఆ ఆర్టికల్లో కూడా. కొంతమంది ఏ రకంగా స్పందించారు అంటే దాన్ని మళ్ళీ రెడ్డి అనే పేరు మీదే ఉన్నాయి. మరి వైసీపీ అభిమాని అయితే మాత్రం ఇంత దారుణంగానా? ఇంక ఏ పెడితే కామెంట్లు పెట్టేశారండి. సరే, ఆ కామెంట్స్ పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? కాలేజీకి పంపించేస్తే సరిపోయిందా? స్కూల్కి పంపించేస్తే సరిపోయిందా? మన పిల్లవాడు అక్కడ ఎలా వ్యవహరిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఒక కంట కనిపెట్టుకోవాలిగా. కనీసం మినిమం వారానికి ఒకసారైనా ఒక కంట కనిపెట్టాలిగా. సో పిల్లవాడి మనస్తత్వం ఎట్లా ఉంటుంది, వాడి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఇది చాలా డేంజరస్ ఏజ్. ఈ టీనేజ్లో పిల్లలు డైవర్ట్ అయిపోవాలన్నా, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవాలి అన్నా, బాగుపరుచుకోవాలి అన్నా, ఏం చేయాలన్నా ఇదే డేంజరస్ ఏజ్. ఆ డేంజరస్ ఏజ్లో తల్లిదండ్రులు ఒక కంట కాదు, అన్ని విధాలా కనిపెట్టుకొని ఉండాలి నిరంతరం. పిల్లవాడు ఏ క్షణం, వాడి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎటు వెళుతున్నాడు, వాడి సావాసాలు ఇటువంటివి, వాడి ఆలోచన విధానం ప్రతి ఒక్కటి కూడా గమనించుకుంటూ ఉండాలి. ఈ ఒక్క 2-3 సంవత్సరాలు కరెక్ట్గా కనుక వాడిని గమనిస్తే జీవితంలో ఇక ఆడిని ఎంటపడవసరలా, ఇంకా ఆడంతరికి ఆడికి ఆ మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది. కానీ తల్లిదండ్రులు ఇక్కడే కొంత మరి నిర్లక్ష్య దూరంతో ఉంటున్నారో, లేకపోతే మరి వాళ్ళకున్న బిజీ లైఫ్ వల్ల పట్టించుకోవట్లేదో. కానీ చివరికి చూడండి, ఓ 17 సంవత్సరాలు ఉంటాయి, 16-17 సంవత్సరాలు. ఆ పిల్లవాడిని ఆ రకంగా కొడతామంటే ఏం చెప్పాలండి? సో ఇక్కడ రాజకీయ రంగు పులుంది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఎవరు? నారా లోకేష్ గారు. అఫ్కోర్స్ బాధ్యత ఆయనదే ఉంటుంది, కానీ దాన్ని రాజకీయం చేయకూడదు. లోకేష్ గారు, మీరు దయచేసి దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే దీని చుట్టూ రాజకీయం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ మూల ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు. ప్రధానంగా ఏంటి అంటే వేస్తున్న ఆర్టికల్స్లో ఆ పిల్లవాళ్ళు గంజాయి సేవించారని, మద్యం మత్తులో ఉన్నారని అనేక రకాలుగా అపోహలు అయితే వస్తున్నాయి. అందులో ఏది వాస్తవం? ఇంకా ఆంధ్రప్రదేశ్లో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందా?
దొరికితే మరి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందా? వీటన్నిటికి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం పైన, ప్రభుత్వ పెద్దల పైన ఉంది. అలాగే ఇక్కడ సదరు ఎవరైతే ఆ విద్యార్థులు ఈ రకంగా ర్యాగింగ్లకు పాల్పడ్డారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి. భవిష్యత్తులో ఏ ఒక్క సీనియర్ అయినా ఎవరైనా సరే విద్యార్థికి ర్యాగింగ్ అన్న తలంపే రాకూడదు. సో ఆ శిక్ష ఎలా ఉండాలి అంటే వీళ్ళకి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా వీళ్ళకి టీసీలు ఇస్తే మరలా వాళ్ళకి అడ్మిషన్ అనేది ఇవ్వకూడదు. ఓ 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు బహిష్కరించేసేయాలి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ విలువేంటో. ఒక విద్యార్థిగా మనం ఏం చేయాలి, మనకి ప్రతి సంవత్సరం ఎంత ఇంపార్టెంటు, మనకలాగానే మన జూనియర్ల పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలియాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళకి నో అడ్మిషన్ పెట్టేశారనుకోండి, ఇప్పుడు 17 సంవత్సరాలు ఉన్నవాడు రేపు 27 సంవత్సరాలు అవుతాయి. అప్పుడు వెళ్ళాలి కాలేజీకి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి జూనియరా ఇటు సీనియరా అని. అప్పటికి ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్. ఒకవేళ వీళ్ళు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి అప్పుడు జాయిన్ అయ్యాడు అనుకుందాం మాట వరుసకి, వీడు 27 ఏళ్ల వయసులో డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు అనుకుందాం ఇంటర్మీడియట్ అయిపోయినాక. మరి అప్పటికి సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు 22 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలలో ఉంటారు. సో ఆ రకంగా వాళ్ళు వయసు తక్కువ సీనియర్లు, వీళ్ళు వయసు ఎక్కువ జూనియర్లు. ఏం చెప్పాలి ఇక? సో దానికి ఖచ్చితంగా ఇట్లాంటివి ఏదో ఒకటి చేయాలి. చేయకపోతే భయం రావట్లా. మీరు కాలేజీల్లో కొంతమంది సీసీ కెమెరాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, లేడీ కాలేజీల్లో, హాస్టల్స్లో. ఇక్కడ బాయ్స్ హాస్టల్లోనేమో దాడులు దాష్టికాలు. సో ఖచ్చితంగా ప్రభుత్వం వీటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందే, రాజకీయాలకు అతీతంగా. అది ఆ పార్టీ వాడా ఈ పార్టీ వాడా, ఆ కుటుంబంలో ఆ కుర్రవాడు ఏ పార్టీకి సంబంధించినోడు, ఏ ప్రాంతానికి సంబంధించినోడు, ఏ కులానికి సంబంధించినోడు అవసరం లేదు. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు అంటే ఎవరెవరైతే ఇప్పుడు ఆ 4 కుర్రోళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకోండి, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయినా పర్వాలేదు, మీరు చర్యలు తీసుకోండి. దీనిపైన ఒకవేళ ఉదాహరణకి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకోండి, చర్యలు తీసుకోండి. వైసీపీ వాళ్ళు అనుకోండి, చర్యలు తీసుకోండి. లేదు కావాలని వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారంటే మేము చూసుకుంటాం. అది ఒక జర్నలిస్ట్గా మేము మా పరిధిలో ఎవరినైనా సరే, అదే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి మీరు వదిలేశారనుకోండి, దానిపైన మేము ఖచ్చితంగా విమర్శిస్తాం, మాట్లాడతాం, నిలబెడతాం. సో ఇక్కడ పార్టీలకు తావు లేకుండా విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు. ఇప్పుడు మనం రాజధాని ఎందుకు నిర్మించుకుంటున్నాం? యువతకి మంచి ఉపాధి ఇవ్వాలని. ఆ ఉపాధి ఇవ్వాలంటే యువత ఎట్లా పెడదో పడితే ఆ యువతకి మరి ఇప్పుడు ఎక్కడ యువత వచ్చి ఉద్యోగాలు చేస్తాయిక? సో పొరుగు రాష్ట్రం నుంచి రావాలి అంటే మన దగ్గర యువత లేక, ఉన్నా సరే ప్రాపర్గా మనం ఉపయోగించుకోలేక, లేకపోతే విచ్చలవిడితనం పెరిగిపోయి వాళ్ళకి ఈ గాంజాయిలు డ్రగ్స్ దొరకడం వలన వాళ్ళకున్న నైపుణ్యాన్నంతా కూడా వేస్ట్ చేసుకుని ఆ సమయాన్ని వేస్ట్ చేసి ప్రక్కదోవ పట్టేసి చివరికి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిల్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాలు నాశనం అవ్వకుండా ఉండాలి అంటే మరి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మీ పైన పూర్తి బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు ఏ కాలేజీలో కూడా చోటు చేసుకోకూడదు, పునరావృతం కాకూడదు. సో అది ర్యాగింగ్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ప్రతి ఒక్క దానిపైన మీరు ఉక్కుపాదం మోపాల్సిందే. సో ఈ ప్రకారంగా చేసి మన యువతకి మంచి భవిష్యత్తునిద్దాం. అలాగే వాళ్ళందరూ కూడా ఇందులో నేను కొంచెం ఘాటైన పదాలు వాడినా దయచేసి అర్థం చేసుకోండి. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే తల్లిదండ్రులు కొంచెం కఠినంగా ఉండండి. మీ బిడ్డలు ఏం చేస్తున్నారో చూడండి, ఒక కంట కనిపెట్టండి. ఇది పరిస్థితి. కాబట్టి ఇదంతా కూడా మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే మన యువత బాగుండాలి, మన ముందు తరాలు బాగుండాలి అని అంటే మనం కొంచెం ఆ రూల్స్ స్ట్రిక్ట్గా చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి. ఇది పరిస్థితి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.